వెల్కమ్ టు అవర్ ఛానల్. 2023 జులై వీసా బులెటిన్ రిలీజ్ అయింది. ఎవరు ఊహించని విధంగా ఈసారి EB3 కేటగిరీ గ్రీన్ కార్డ్ డేట్స్ 2009 జనవరి వరకు వెనక్కి వెళ్ళడం జరిగింది. దీనిపై మరిన్ని వివరాలు మనతో మాట్లాడడానికి చాంద్ గారు ఉన్నారు. నమస్కారం చాంద్ గారు. హలో కృష్ణ గారు అండ్ హలో ఆల్ మైరా వ్యూవర్స్. చాంద్ గారు, లేటెస్ట్ వీసా బులెటిన్ లో EB3 జనవరి 2009 వరకు వెళ్ళడం జరిగింది. ఎందుకంటారు, ఎందుకు ఇంత వెనక్కి వెళ్ళడం జరిగింది? సో ఈ బులెటిన్ రీసెంట్ గా వచ్చింది, ఈ వీక్ వచ్చింది. అయితే ఇట్ ఈస్ లిటిల్ బిట్ షాకింగ్, బట్ అట్ ద సేమ్ టైం ఏంటంటే దిస్ ఇస్ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్. ఎందుకంటే లాస్ట్ మంత్ బులెటిన్ లో, ఆ ముందు బులెటిన్ లో దే ఫోర్కాస్టెడ్ దిస్ కైండ్ ఆఫ్ రెట్రోగ్రెషన్. అయితే మరి 2009 వరకు వెళ్తుంది అనుకోలేదు. బట్ అగైన్ ఇట్ ఈస్ షాకింగ్. సో కరెంట్ EB3 డేట్స్ 2009 జనవరి, అంటే అంత 3 years 5 months. సో ఇట్స్ అ బిగ్ పుష్ బ్యాక్. సో బాగా వెనక్కి వెళ్ళి అట్ ద సేమ్ టైం, అంటే అగైన్ ఇఫ్ యూ లుక్ ఎట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ ది EB1 సైడ్ అండ్ EB2 సైడ్. EB1 డేట్స్ ముందుకు వెళ్ళలేదు, బ్యాక్ కు వెళ్ళలేదు. సో దే ఆర్ స్టిల్ స్టక్. సో 2022 ఎక్కడైతే స్టక్ అయినాయో అక్కడే స్టక్ అయినాయి. EB2, సో EB2 2011 జనవరి, సో ఇట్ ఈస్ స్టిల్ స్టక్ ఓవర్ దేర్. సో EB2 కూడా చాలా ఇట్స్ లైక్ హెవీలీ రెట్రోగ్రెస్డ్ బ్యాక్. బట్ గుడ్ థింగ్ ఏంటంటే అట్లీస్ట్ అక్కడతో ఆగిపోయింది. సో ఫర్దర్ గా బ్యాక్ వెళ్ళలేదు ఈ మంత్. EB3 అన్ఫార్చునేట్లీ 3 years 5 months చాలా వెనక్కి తీసుకువెళ్లారు. అయితే వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ హ్యాపెనింగ్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మోర్ దెన్ లైక్లీ బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ ఈ ఇయర్ కోటా, అంటే ఫిజికల్ ఇయర్ సెప్టెంబర్ 30th కి ఫినిష్ అవుతుంది. అయితే ఈ ఫిజికల్ ఇయర్ లో EB3 ఇండియా కోటా మోర్ దెన్ లైక్లీ ఈ ఎండ్ ఆఫ్ దిస్ మంత్, అంటే ఎండ్ ఆఫ్ జూన్ లో కూడా మోర్ దెన్ లైక్లీ it should be completed. So that is pretty much what is the prediction. ఓకే, సో అంటే హై లెవెల్లో వాట్ దిస్ మీన్స్ ఇస్, ఈ 2009 డేట్ ఏదైతే ఉందో ఇది మోర్ దెన్ లైక్లీ సెప్టెంబర్ 30th, అంటే ఆల్మోస్ట్ అక్టోబర్ బులెటిన్ వరకు దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్. ముందుకి వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే దట్ ఈస్ వాట్ DOS ఈ బులెటిన్ లో దట్ ఈస్ వాట్ దే ఆర్ ఫోర్కాస్టింగ్. రీజన్ ఏంటంటే దేర్ ఇస్ హెవీ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ డిమాండ్, దేర్ ఇస్ హెవీ EB2 రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ డిమాండ్. సో ఈ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ అంటే ఇండియా కాకుండా వేరే కంట్రీస్. సో వేరే కంట్రీస్ నుంచి డిమాండ్ ఉండటం వల్ల సో ఇండియాకి రావాల్సిన నెంబర్స్, సో ఐ థింక్ దే హ్యావ్ ఫినిష్ దట్ కోటా. సో దాని వల్ల ఏంటంటే వాళ్ళు డేట్స్ రిట్రోగ్రెస్ చేస్తున్నారు. ఎందుకంటే సో దట్ విల్ ప్రివెంట్ USCIS ఫ్రమ్ అప్రూవింగ్ న్యూ గ్రీన్ కార్డ్స్ ఫర్ ఇండియన్స్ EB3 కేటగిరీలో. సో ప్రెటీ మచ్ ఇట్స్ అ బ్లీక్ ఫోర్కాస్ట్ నెక్స్ట్ 3-4 months, అంటే అట్లీస్ట్ ఈ ఫిజికల్ ఇయర్ సెప్టెంబర్ 30th వరకు, అంటే ఆల్మోస్ట్ సెప్టెంబర్ వరకు we might not see movement EB3 లో. And again, the reason Department of State, USCIS, what they're saying is there is heavy rest of the world demand. And obviously, కొంచెం COVID, it's in control, and a lot of people are again applying for green cards, and the rest of the world ఏవైతే ఆగిపోయినాయి అవన్నీ. సో దానివల్ల అన్ఫార్చునేట్లీ ఏంటంటే డేట్స్ 2009 లో ఉన్నాయి, అండ్ మోర్ దెన్ లైక్లీ అక్టోబర్ బులెటిన్ వరకు we might not see big jump. ఈవెన్ అక్టోబర్ బులెటిన్ లో కూడా ఐ డోంట్ రియలీ ఎక్స్పెక్ట్ అ బిగ్ జంప్, బట్ డెఫినెట్లీ 2009 నుంచి అయితే డెఫినెట్లీ అగైన్ ఐ థింక్ ఇట్ షుడ్ గో బ్యాక్. ప్రాబ్లీ 2012 వరకు మోర్ దెన్ లైక్లీ వెళ్ళొచ్చు. బట్ ఐ డోంట్ థింక్ ఇట్ విల్ బి అ డ్రాస్టిక్ జంప్. అంటే మనము కోవిడ్ టైం 2020 అక్టోబర్ 2021 ఆ టైంలో చూసిన జంప్ అయితే చూడకపోవచ్చు. బేసిక్ గా అప్పుడు అదర్ కంట్రీస్ నుంచి డిమాండ్ లేకపోవడం, స్పిల్ ఓవర్ కూడా వచ్చింది. కానీ ఈసారి ఆ ఛాన్సెస్ కనపడుతున్నాయా? అసలు ఏమాత్రం కూడా ఉండే అవకాశాలు లేవంటారు? సో నెక్స్ట్ థింగ్ ఇస్ స్పిల్ ఓవర్ అండి. సో మీరు 2021, 2022 అండ్ 2023 ఫిజికల్ ఇయర్, సో ఆ ఇయర్ డేటా కనుక చూస్తే 3 years మనకి స్పిల్ ఓవర్ అయింది. వై డిడ్ వి హావ్ స్పిల్ ఓవర్? స్పిల్ ఓవర్ అంటే ఏమి లేదు, టాప్ డౌన్ అనమాట. సో ఫస్ట్ ఫ్యామిలీ బేస్డ్. సో ఫ్యామిలీ బేస్డ్ లో కనుక గ్రీన్ కార్డ్స్ వాడకపోతే ఆ ఫ్యామిలీ బేస్డ్ కేటగిరీలో ఉన్న గ్రీన్ కార్డ్స్ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ లోకి స్పిల్ అయినాయి. సో యూజువలీ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్ కేటగిరీస్ దే హ్యావ్ 140,000 గ్రీన్ కార్డ్స్ యూజువల్ గా. అయితే మనకి లాస్ట్ 3 years ఎవ్రీ ఇయర్ మనం ఫ్యామిలీ బేస్డ్ కేటగిరీస్ లో గ్రీన్ కార్డ్స్ ఇష్యూ చేయలేదు. ఎందుకు ఇష్యూ చేయలేదంటే టిపికల్లీ ఫ్యామిలీ బేస్డ్ అంటే కౌన్సిలేట్స్ లో ఇష్యూ అవుతాయి. అంటే బ్రదర్ ఆఫ్ US సిటిజన్, సిస్టర్ ఆఫ్ US సిటిజన్, ఇలాంటి వేరియస్ కేటగిరీస్ ఉంటాయి. సో అవి జనరల్గా ఏంటంటే మన ఫారెన్ కౌన్సిలేట్స్ లో ఇష్యూ అవుతాయి గ్రీన్ కార్డ్స్. అయితే బికాస్ ఆఫ్ కోవిడ్ చాలా కౌన్సిలేట్స్ అండర్ స్టాఫ్, చాలా కౌన్సిలేట్స్ క్లోజ్ చేశారు. సో దీనివల్ల ఏంటంటే ఫ్యామిలీ బేస్డ్ కేటగిరీస్ ఆల్మోస్ట్ ఆగిపోయినాయి. ఇన్ వే ఏమైందంటే ఆ నెంబర్స్ అన్ని
ఎంప్లాయ్మెంట్ బేస్డ్ లోకి స్పిల్ ఓవర్ చేశారు. ఆ స్పిల్ ఓవర్ చేస్తాం వల్ల ఎంప్లాయ్మెంట్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ బాగా ఇష్యూ చేయగలిగారు. 2022లో అంటే యూజువల్ గా ఇవ్వాల్సింది 140,000, అయితే 280,000 గ్రీన్ కార్డ్స్ వర్ అలొకేటెడ్ టు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీస్. సో అది మేజర్లీ ఇండియన్ నేషనల్స్ కి బెనిఫిట్ అయింది. అది 2023, విచ్ ఇస్ ద కరెంట్ రన్నింగ్ ఫిజికల్ ఇయర్, దట్ ఈస్ ఎండింగ్ ఇన్ సెప్టెంబర్. సో దాంట్లో దే ప్రెడిక్టెడ్ 60,000 స్పిల్ ఓవర్. సో 60,000 ఈజ్ ఆల్సో అ గుడ్ స్పిల్ ఓవర్. సో ఆ 60,000 స్పిల్ ఓవర్ ఇచ్చారు. బట్ ఐ థింక్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ లో డిమాండ్ ఎక్కువ ఉండటం వల్ల సో ఇండియన్ నేషనల్స్ డిడ్ నాట్ బెనిఫిట్. ఎందుకంటే ఫస్ట్ అవన్నీ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ కి ఇచ్చారు. ఆ రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ తర్వాత ఇండియన్ నేషనల్స్ కి ఎలకేట్ చేస్తున్నారు. అండ్ దెన్ దర్ ఇస్ 7% కోటా. ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే ఈవెన్ తో దెర్ ఇస్ లాట్ ఆఫ్ స్పిల్ ఓవర్ దిస్ ఇయర్, స్టిల్ ఆ బెనిఫిట్ చూడలేదు మనం ఇయర్. సో అగైన్ 2 years బ్యాక్ వీ హ్యాడ్ 281,000. సో లాస్ట్ ఈ కరెంట్ ఇయర్ లో 200,000, ఎందుకంటే 140 + 60K స్పిల్ ఓవర్. సో తగ్గినాయి. నెక్స్ట్ ఇయర్ అంటే గోయింగ్ ఇన్ టు 2024 ఫిజికల్ ఇయర్, దట్ స్టార్ట్స్ ఫ్రమ్ October 1st of 2023. స్పిల్ ఓవర్ ఎంత ఉంటుంది అనేది అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం వీ డోంట్ నో, ఎందుకంటే ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్ ఉంది. కౌన్సిలేట్స్ ఆర్ స్టిల్ వర్కింగ్ యాక్టివ్లీ. సో యూజువల్లీ ఏమవుతుందంటే సెప్టెంబర్ లో ఒక బెటర్ ఐడియా వస్తుంది, ఎందుకంటే సెప్టెంబర్ అండ్ అక్టోబర్ లో దే విల్ బి ఏబుల్ టు రీకాలిక్యులేట్. దాన్ని బట్టి ఎన్ని గ్రీన్ కార్డ్స్ ఇంకా మిగిలినయో దాన్ని బట్టి మనం స్పిల్ ఓవర్ ప్రిడిక్ట్ చేస్తారు. సో more than likely in September or October we will know more news about spillover. That being said, because we know the consulates are acting in full capacity in most of the places, more than likely spillover ఉండొచ్చు, బట్ పెద్ద మేజర్ నంబర్స్ అయితే చూడకపోవచ్చు మనం గోయింగ్ ఇన్ టు 2024. ఓకే చంద్ గారు, ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ బేస్డ్ ఈ గ్రీన్ కార్డ్స్ EB2 కావచ్చు, EB3 కేటగిరీ కాకుండా ఇంకా వేరే రూట్లో కూడా వచ్చే అవకాశాల కోసం చూస్తున్నారు. లైక్ EB1 కావచ్చు, అట్లాగే ఫారెన్ నేషనల్ చేసుకునే వాళ్ళు మ్యారేజ్ చేసుకునే ప్రాసెస్లో కావచ్చు. దీని మీద మీరు ఏమైనా నోట్స్ ఇస్తారా? షూర్ అండి. సో ఇప్పుడు ఈ ఎంప్లాయ్మెంట్ బేస్డ్ కేటగిరీలోనే there are some people who are able to speed up things, but again they have to be qualified. సో మీరు చెప్పినట్టు ఒకటి ఏంటంటే క్రాస్ చార్జబిలిటీ అంటే ఇండియన్ నేషనల్స్ వాళ్ళు స్పౌసెస్, అంటే వాళ్ళు సపోజ్ పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళ స్పౌసెస్ ఇఫ్ దే ఆర్ బార్న్ ఇన్ అదర్ కంట్రీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఇండియన్స్ వాళ్ళు దుబాయ్ లో పుడతారు ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ గల్ఫ్ లో పుడతారు ఫర్ ఎగ్జాంపుల్, ఆర్ మేబీ దర్ స్పౌస్ ఇస్ ఫ్రమ్, అంటే ఇండియన్ పాస్పోర్ట్ ఉన్నా కూడా కంట్రీ ఆఫ్ బర్త్ ఇస్ ప్రాబబ్లీ దుబాయ్ ఆర్ బహ్రెయిన్ ఆర్ సంథింగ్ లైక్ దట్, ఎందుకంటే ఐ సీన్ కేసెస్ లైక్ దట్. సో ఇట్ ఈస్ నాట్ ద పాస్పోర్ట్, ఇట్ ఈస్ ద కంట్రీ ఆఫ్ బర్త్. సో ఎవరన్నా స్పౌస్ అంటే వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ హస్బెండ్ కానీ if they are born in another country, so a passport, what passport they're carrying is immaterial. It could be an Indian passport, but look at the country of birth. Okavela ganaka spouse, if they are born in another country, mana immigration lo there is a concept called cross chargeability. Ante cross chargeability ante a spouse puttina country of birth batti mana category మార్చుకోవచ్చు. సో మన కేటగిరీ ఆ స్పౌస్ పుట్టిన కంట్రీ, ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ అనుకోండి, UAE అంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్, ఆ కేటగిరీ వాడుకోవచ్చు. టిపికలీ ఆ డేట్స్ కరెంట్ ఉంటాయి ఇప్పుడు. సో అలా ఆ స్పౌస్ కంట్రీ ఆఫ్ బర్త్ వాడుకుని కొందరు అప్లికేషన్ స్పీడప్ అవుతూ ఉంటాయి. సో ఇఫ్ పీపుల్ డోంట్ నో అబౌట్ ఇట్, దట్ ఈస్ అ గుడ్ థింగ్ టు రిసర్చ్. క్రాస్ చార్జబిలిటీ అంటారు దాన్ని లీగల్ దీని సెన్స్ లో. ఇంకొక రీసెంట్ ట్రెండ్ దట్ ఐవ్ సీన్ ఇస్ EB1. సో EB1 లో దెర్ ఆర్ 3 కేటగిరీస్, EB1A, B, C. సో EB1A is EB1 extraordinary ability. EB1C is intra-company managerial transfer. So EB1A and EB1C lo I'm seeing a lot of Indians utilize these categories. EB1 ante emi ledu, if somebody is qualified they can file the I-140 themselves. So adi biggest point anamata. But who qualifies? So EB1A ante extraordinary ability. USCIS oka 10 points unnai anamata. Aa 10 lo if you satisfy 3 issues you qualify for EB1A. So typically example istaki elanti valagantiది, you have proved yourself in arts, sciences, sports or business. So ilanti వాళ్ళకి వాడుకోవచ్చు. So what exactly do you mean by proving yourself in these fields అంటే, for example sciences అనుకుందాం. సో జనరల్ గా ఏంటంటే కొందరు they do very good outstanding research, even companies లో కూడా they get a lot of patents. For example companies like Intel, companies like Cisco, దాంట్లో even though people are working, వాళ్ళు ఏంటంటే హై క్వాలిటీ రీసెర్చ్ చేసి they publish a lot, they probably have a lot of patents, they are probably getting paid a lot, very high salary, ఇలాంటివి ఉంటాయి.
సో మీరు ఏంటంటే అలాంటివి కూడా వాడుకుని సెల్ఫ్ అప్లై చేసుకోవచ్చు EB1A. ఇంకొక కేటగిరీ ఏంటంటే డూయింగ్ ఎక్స్ట్రాడినరీలీ వెల్ ఇన్ బిజినెస్. సో చాలా మంది ఐ సీన్ లాట్ ఆఫ్ పీపుల్ ఇండియన్స్ ఓపెన్ అప్ స్టార్ట్అప్స్, డెవలప్ సమ్ అవుట్ స్టాండింగ్ ప్రోడక్ట్స్, సాఫ్ట్వేర్ ప్రోడక్ట్స్, దానికి మంచి రికగ్నిషన్ వస్తుంది ఆ ప్రోడక్ట్స్ కి ఆర్ ఆ బిజినెస్ కి. సో మీరు ఏంటంటే వాడుకుని యూ కెన్ సెల్ఫ్ ఫైల్ ఫర్ EB1A I-140. ఓకే, సో EB1A కేటగిరీలో ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ, అంటే ఇఫ్ యూ హ్యావ్ షోన్ యువర్ వర్త్ ఇన్ ఐదర్ ఫీల్డ్ ఆఫ్ సైన్స్, ఫీల్డ్ ఆఫ్ బిజినెస్, ఇలాంటి వాటిల్లో యూ మైట్ బి ఏబుల్ టు గెట్ EB1A 140. ఓకే, సో అడ్వాంటేజ్ ఏంటంటే డేట్స్ టిపికలీ ఆర్ కరెంట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ EB1A కేటగిరీలో. అలాగే EB1C ఏంటంటే సపోజ్ మీ ఎంప్లాయర్ కి ఇండియాలో కూడా ఆఫీస్ ఉంది అనుకోండి, ఆర్ ఫారెన్ కంట్రీలో, ఇఫ్ యూ కెన్ వర్క్ యాజ్ అ మేనేజర్ ఇన్ యువర్ ఫారెన్ ఆఫీస్ విచ్ ఇస్ అబ్రాడ్, ఒక 1 year పనిచేసి, అండ్ అగైన్ ఇఫ్ యూ హ్యావ్ అన్ ఓపెనింగ్ బ్యాక్ ఇన్ మెయిన్ ఆఫీస్ ఇన్ యుఎస్, సో ఒక్కోసారి యూ కెన్ క్వాలిఫై అండర్ EB1C. సో నేను చాలా మందిని EB1C లో కూడా చూస్తూ ఉంటాను. సో దే ఆర్ ఏబుల్ టు వర్క్ యాజ్ అ మేనేజర్ ఇన్ ఫారెన్ ఆఫీస్ అండ్ దే హ్యావ్ అన్ ఆపర్చునిటీ ఇన్ ద లోకల్ యుఎస్ ఆఫీస్. సో అలాంటి వాళ్ళు EB1C చేసుకోవచ్చు. సో దాంట్లో కూడా వాట్ వీఆర్ సీయింగ్ ఇంక్రీజ్ డిమాండ్ ఇన్ EB1A అండ్ EB1C. సో అది కూడా ఒక రీజన్ అనమాట. ఎందుకంటే EB2, EB3 ఎందుకు అంత ఫాస్ట్ గా ముందుకు వెళ్ళట్లేదంటే వీఆర్ సీయింగ్ ఇంక్రీజ్డ్ డిమాండ్ ఇన్ EB1A అండ్ EB1C. సో అగైన్ దిస్ ఇస్ వన్ వే టు స్పీడ్ అప్ ద గ్రీన్ కార్డ్ ప్రాసెస్ ఇఫ్ యూ ఆర్ క్వాలిఫైడ్ అండ్ ఇఫ్ యూర్ ఎలిజిబుల్. ఈ లాస్ట్ 2 yearsలో 2013లో కానీ 2014 కరెంట్ అయిన వాళ్ళు చాలామంది గ్రీన్ కార్డులు అప్లై చేయడం జరిగింది. అప్లికేషన్ కూడా అఫీషియల్గా క్లోజ్ అవ్వడం జరిగింది. కొంతమంది కొరియల్ పడి కూడా క్లోజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఈ స్టేటస్లో ఉన్న వాళ్ళు జాబ్ చేంజెస్ అవ్వాలన్నా, లేదంటే అసలు ఇప్పుడు ఏదన్నా ఇంకో స్టెప్ యాక్షన్ తీసుకోవాలనుకున్నా కూడా మీరు ఇచ్చే నోట్స్ ఏంటండి? షూర్ అండి. వన్ మెయిన్ థింగ్ ఏంటంటే, సో ఫర్ లాట్ ఆఫ్ పీపుల్ హు ఆర్ ఇన్ 2012, 13, 14 who have not got their green cards yet, you might have to prepare yourself for a long wait. ఎందుకంటే we have seen this in the past 8, 9, 10 years తర్వాత వచ్చింది గ్రీన్ కార్డ్స్ 2020, 21లో చాలా మందికి ఆఫ్టర్ అప్లైయింగ్ ఫర్ దర్ 485s. సో ఇప్పుడు కూడా ఏంటంటే ఈ ఇయర్ ఉన్నట్టే నెక్స్ట్ ఇయర్ కూడా రెస్ట్ ఆఫ్ ద వరల్డ్ నుంచి చాలా ఎక్కువ డిమాండ్ ఉంటే మాత్రం what will happen is you might have to wait for a couple of years before you get your green card. Yes, given your 485 is applied, maybe మీ 485 లో RFE పడి అది కూడా ఆన్సర్ చేసేసారు, your file is completely documentarily complete, but dates కరెంట్ అయ్యే వరకు USCIS's hands are tied, they cannot issue the green card. సో వాళ్ళు ఇష్యూ చేయలేరు కనుక all you can do is wait for your date to be current. అది it can take 1 year, it can take 2 years, sometimes it can take a long time. So what that means is good practices. ఎందుకంటే people get good opportunities and US as a country we want to encourage porting. అంటే you should not be tied down to one employer. If you get a better opportunity, you should be free to consider that offer. So people do change jobs. So అది తప్పేం కాదు అది. Everybody should understand that there are AC-21 provisions where the government supports porting of your employers. అంటే మీరు ఒక జాబ్ నుంచి ఒక ఎంప్లాయర్ నుంచి ఒక ఎంప్లాయర్ కి మీరు మూవ్ అవ్వచ్చు. There are legally ways to do it. Only thing ఏంటంటే just make sure you follow the AC-21 provisions. So AC-21 provisions, all it says is you can accept another job after 180 days of filing your 485, but your new job should be in same or similar occupation. Okay, so simple rule adi. So same or similar occupation lo మీరు జాబ్ ఉంటే మీకు ప్రాబ్లం ఉండదు. అంటే if you're working as a software developer, all of a sudden మీరు మారిపోయి వెళ్ళి you cannot work as a mechanical engineer, for example. So you cannot change your occupation drastically. But same or similar line of job law, you are free to change employers. Okay, so AC-21 is possible. People should feel free to change jobs if they get a better opportunity. Only thing ఏంటంటే timely renew your EAD cards, timely renew your advance paroles. Doing so, you'll not have a break, and whatever time it takes, మీ డేట్లు eventually current అవుతాయి. Current అయిన డే మీకు వస్తుంది. Just make sure you comply with the laws. You don't break any laws until your entire immigration process is completed. Okay, I'm not saying that even after that you should break any laws, but definitely ఏంటంటే మీరు be 100% and it's not 99.99% compliance. It is you have to make sure you're 100% compliant with all the laws. థ్యాంక్ యూ చాంద్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. వ్యూవర్స్ మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి. నెక్స్ట్ సెషన్లో వాటిపై చాంద్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.